హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మా ఇల్లు. మా ఇంటి దగ్గర నుంచి తోటలోకి ఎంతసేపట్లో వెళ్తామో చూపిస్తాను, పదండి. ఇదనమాట మా బజార్ రోడ్డు. తార్ రోడ్డుకి వెళ్ళడానికి ఇది ఒక గొంది. ఇటు చూపి మన ఖాళీ ప్లేస్ చూపి. ఇది అంతా మా ఖాళీ ప్లేస్ అండి. ఇది ఖాళీ ప్లేస్, ఇంటి పక్క ఉంటది. ఇక్కడ బెండకాయలు అవి ఎండబెట్టుకుంటాం మేము. చూసారా కదా, ఇదంతా అయితే ఖాళీ ప్లేస్ అండి. అక్కడ పట్టా మీద అయితే బెండకాయలు కోసి ఉన్నాయి. అక్కడే కొట్టి గింజలు తూర్పాలు పోసాక ఇంట్లో తెస్తాము. కనపడుతున్నాయా బెండకాయలు? ఇవి బెండకాయలు అండి, ఈ పట్టా మీదవి. ఇగో మా చింత చెట్టు చూడండి ఫ్రెండ్స్. చింతకాయలు అయితే ఎట్లా కాసాయో, ఫుల్గా ఉన్నాయి. ప్రతి సంవత్సరం కోతులు తినేయండి. ఈ సంవత్సరం మొక్కజొన్నలు వేసారు కాబట్టి కోతులు తినట్లేదు. మొక్కజొన్న తోటలు ఎక్కువ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అందుకే ఈ సంవత్సరం చింతకాయలు అయితే ఆగినాయి. వాటి కోసమని కోతులు చక్కగా తోలుతున్నారు. చూడండి, మేము నడుచుకుంటూ అయితే 10 నిమిషాలు. మా ఇంటి వెనక పక్క ప్లేస్ అనమాట ఇది. ఈ చింత చెట్టు మా ఇంటి వెనక పక్క ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మా పల్లెటూరులో అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత గేదెల దగ్గర చూడండి ఎట్లా పని చేస్తున్నారో. చూడండి ఫ్రెండ్స్, పల్లెటూరులో పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇట్లా ఏదో పని చేస్తూ ఉంటారు. మాకైతే ఇట్లా ఉంటుంది వాతావరణం. చూడండి ఫ్రెండ్స్, మా తోటలోకి వెళ్ళే దారిలో ఇల్లు దాటిన తర్వాత ఇక్కడ కొబ్బరి తోట ఉంది. కొబ్బరి తోటలో అయితే మొక్కజొన్న వేసారండి. అందుకే ఇప్పుడు కోతులు రావట్లేదు. మా చిన్న చెట్టుకి కూడా కాయలు ఉన్నాయి. పని చేయటమే కాకుండా ఇది మా దారి అండి, తోటలోకి వెళ్ళే దారి. ఇట్లా నడుచుకుంటా వెళ్తాము. 10 నిమిషాల్లో అయితే వెళ్ళిపోతాము. ఇదిగో ఈ చేను మా అన్నయ్య వాడది మొక్కజొన్న. కొంచెం బాగాలేదండి మొక్కజొన్న అయితే. ఒకసారి పోయింది, మళ్ళీ పెట్టారు, మళ్ళీ పోయింది. అంతగా అయితే బాగాలేదు మొక్కజొన్న. ఈ కొబ్బరి తోటలో మొక్కజొన్న అయితే చాలా బాగుంది. ఇదైతే బాగుందండి, స్వీడ్ మొక్కజొన్న బాగానే ఉంది. ఇదిగో ఈ వెనక పక్క దారి ఇది వాగు దగ్గరికి వెళ్తుందండి. మాకు వాగు నీళ్లు, పొలాలకి నీళ్ళు వచ్చే వాగు ఉంది కదా, ఆ వాగులోకి వెళ్ళే దారి అండి ఇది. మా తోటలోకి వెళ్ళేటప్పుడు గేట్ అనమాట. గేటు ఇలా తీసుకొని వెళ్తూ ఉంటాము. మళ్ళీ ఏ సైడ్ లేదంటే ఏదైనా గేదెలు వస్తే తోటల్లోకి వస్తాయండి. ఇది ఎంట్రన్స్ అనమాట మాకు పొలాల్లోకి రావడానికి. ఇటువైపు ఈ పత్తి అయితే మా చిన్నత్త గారు వాళ్ళది. ఈ బిట్టు వరకు, ఇటు ఈ బిట్టు పెద్దత్త గారు వాళ్ళది. మొక్కజొన్న మా అన్నయ్య వాళ్ళది. ఇదండి మొక్కజొన్న పక్కన అయితే మళ్ళీ కొత్తగా లేతగా గోంగూర సాలు అయితే పెట్టారు. ముదురు అయితే అయిపోయింది కదా, మళ్ళీ లేతగా పెట్టారనమాట గోంగూర సాలు. చూడండి, ఇదైతే మా చిన్నత్త గారు వాళ్ళ మొక్కజొన్న. ఇదనమాట మోటార్ అనమాట. కొంచెం ఇరుకులో నుంచే బస్తాలైనా ఏమైనా మేము మొయ్యాలి. ఇక్కడ పోల్ దారిలోనే ఉందన్నమాట. మొక్కజొన్న అయితే బాగుందండి చిన్నత్తయ్య వాళ్ళది. మేము వచ్చే దారి అనమాట మా తోటలోకి. వస్తున్నాం, 10 నిమిషాలు అయితే వచ్చేస్తాం. చూడండి, ఇదైతే చిన్న మామ గారి వాళ్ళ పత్తి అనమాట. పత్తి అయితే అయిపోయిందండి, లాగించేశారు. మేమైతే బెండ ఇంకా కాయలు ఉన్నాయి కదా, మేమైతే నీళ్ళు పెడుతున్నాం. ఇది మా గెట్ అనమాట. ఇక్కడ నుంచి మాదనమాట తోట. ఇది మా కస్తూరి బెండ చేను అండి. మేము బెండ దగ్గర చూసారా, 5 నిమిషాల్లో వచ్చేసాం. 5 నిమిషాలు కూడా పట్టలేదు, ఇంత స్పీడ్గా వచ్చేసాం అనమాట. ఎంతో టైం పట్టదండి. మేమైతే ఓన్లీ తోటకూర కోసం వస్తున్నాం ఈరోజు. ఎలాగ వస్తున్నాం కదా, మా తోట ఎంత దూరమా అనుకుని కామెంట్లు పెడుతున్నారు చాలామంది. వాళ్ళ కోసమని అయితే తీస్తున్నాం ఫ్రెండ్స్.
ఇది మా గెట్టు పొడుగుతూ ఉంటుంది మా బాబాయ్ వాళ్ళ మొక్కజొన్న ఇటువైపు చేను. అయితే మా చిన్నత్త గారు వాళ్ళ మొక్కజొన్న అండి, ఇటువైపు మా బెండ. మేము ఈ మొక్కజొన్న పక్క నుంచే వెళ్తూ ఉంటాం వస్తూ ఉంటాం రోజు. ఈరోజైతే పొలంలోకి వెళ్ళి ఇటు రాలేదు కదా కాయలు చూపి. ఈరోజు పొలంలోకి వెళ్ళి బెండకాయలు కొయ్యలేదు కదా, చూడండి బెండకాయలు అయితే ఇట్లా పగిలిపోయినాయండి. చూడండి గింజలు మొత్తం పగిలిపోతున్నాయి. ఈరోజు కొయ్యకపోవటం మాకు కొంచెం లాస్ అనమాట. కనీసం 1 కేజీ గింజలైనా పోతాయి. కానీ ముందు కొట్టే చెల్లిన తర్వాత ఇంకా రాలేకపోయాము, రేపు వద్దాంలే అనుకున్నామండి. తోటకూరకి అయితే వస్తున్నాం. చూడండి ఇక్కడి వరకు అయితే మాది. ఇటువైపు ఉంది కదా ఇది కౌలు చేనండి, మా పెద్దత్త గారు వాళ్ళది. అది కౌలుకి వేసాం మేము. చూడండి ఇక అన్ని పొలాలేనమాట చుట్టూ, మందొక్కటే మెరక. ఇక్కడ నుంచి అన్ని వరి పొలాలు, మొక్కజొన్న ఇట్లుంటుంది అనమాట. ఈ కౌలుకేసిన దాంట్లో అయితే తోటకూర ఉందండి. ఆ తోటకూర కోసమనే వచ్చాం మేము. తోటకూరకు వద్దాం పదండి. కిందకి తిప్పు ఫోన్, కింద కొంపు. తోటకూర కనిపిస్తుంది. కిందకి వాల్చి ఫోన్. అయ్యయ్యో నీకు మరీ ఇట్లయితే ఎట్లా? మా అన్నయ్య చెప్తూనే ఉన్నారుగా. అదిగో ఇట్లా పట్టుకోవాలి. అట్లా నేను చూడు తోటకూర చూపిస్తా ఇప్పుడు వాళ్ళకి. చూడండి ఫ్రెండ్స్, తోటకూర అయితే ఎట్లుందో. నేను కోసుకెళ్ళి ఎవరికైనా పెడతానే ఉన్నాను, ఇంకా మొక్కలు ఎదుగుతానే ఉన్నాయి. కనపడుతున్నాను కిందకది. తోటకూర అయితే ఇట్లుంది ఫ్రెండ్స్. చూసారు కదా, తోటకూర అయితే ఈరోజు చాలా కోసుకెళ్ళి ఒక్కసారి 4-5 అయితే పెట్టేస్తాను. ముదిరిపోతుంది కదా, ఎక్కువైతే కోసుకెళ్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మొత్తం కోసిన తర్వాత చూపిస్తాను మీకు. అయినా తోటకూర అయితే కోయటం అయిపోయింది ఫ్రెండ్స్. ఇకైతే ఇంటికి వెళ్తున్నాము. చూసారా, మేము 10 నిమిషాలు కూడా పట్టలేదు మా తోటలోకి వచ్చి కూర కోసుకోవడానికి కూడా. బాయ్ ఫ్రెండ్స్, మీరందరూ చూడండి మా వీడియోస్కి అయితే లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఈ వీడియోలో ఏముంది అనుకున్నా సరే ఒక కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చాలామందే మా తోట ఎంత దూరం అని కామెంట్ పెడుతున్నారు, అందుకే చేశాము. బాయ్ ఫ్రెండ్స్.